100,00,00,000 అక్షరాల 100,00,00,000 ఇస్తానంటున్న మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇదేదో కాంట్రవర్సీ న్యూస్ కాదు. దిస్ ఇస్ ద రియల్ న్యూస్. రియల్‌గా చంద్రబాబు నాయుడు గారు 100,00,00,000 ఇస్తా అంటున్నారు. 100,00,00,000 ప్రైజ్ మనీగా ఇస్తా అంటున్నారు. ఎవరికి? 100,00,00,000 ఎందుకు ఇస్తారు? ఏంటది? ఆ వాటిని తెలుసుకుందాం. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి క్వాంటమ్ సైన్స్‌లో కానీ, క్వాంటమ్ ఫిజిక్స్‌లో కానీ, క్వాంటమ్ ఫిజిక్స్‌లో కానీ ఎవరైనా నోబెల్ ప్రైజ్ గెలుచుకుంటే వాళ్ళకి 100,00,00,000 బహుమతి ఇస్తా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇది నిజంగా ప్రకటించాం. అంటే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా క్వాంటమ్ ఫిజిక్స్‌లో కానీ, క్వాంటమ్ సైన్స్‌లో కానీ ఎవరైనా నోబెల్ ప్రైజ్ బహుమతి తీసుకొస్తే వాళ్ళకి 100,00,00,000 బహుమతి ఇస్తాను, 100,00,00,000 ఇస్తా అని చెప్పాడు, ప్రకటించాడు. ఎందుకు అంత పెద్ద అమౌంట్ ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నాడు? ఏంటి దాని క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంది? అదంతా పవర్ఫుల్లా? ఎస్, ఇట్స్ రియల్లీ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే రాబోయే గత 50 సంవత్సరాల ఫ్యూచర్ అది. సో ఎవరైనా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి డెవలప్ చేస్తే రాష్ట్రాన్ని మంచి డెవలప్ చేసి రాష్ట్రంలో కనుక అది క్వాంటమ్ సంబంధించిన కనుక క్వాంటమ్ సైన్స్ సంబంధించిన కనుక తయారు చేస్తే రాష్ట్రం ఇంకా డెవలప్ అయ్యిద్ది. మంచి మంచి పెద్ద ఫ్యాక్చువల్ పరిశ్రమలు రావచ్చు. సో ఆ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి, క్వాంటమ్ సైన్స్ అంటే ఏంటి? దీనికన్నా ముందు మీకు ఇంతకన్నా ఈ క్వాంటమ్ ఫిజిక్స్ కింద ముందు ప్రీవియస్లో ఇంతకుముందు సిలికాన్ విప్లవం అని వచ్చింది. సిలికాన్ విప్లవం అంటే ఏంటంటే మీరు చూసుంటే కంప్యూటర్స్లో ఒక పెద్దగా ఫస్ట్ టైం కంప్యూటర్ కొనుక్కున్నప్పుడు ఇంత పెద్దది ఉండేది. ఇంత పెద్ద కంప్యూటర్ అంటే ఇంత పెద్ద పెద్ద ఓయిర్లు ఉంది, ఇంత పెద్దగా ఉండేది. అంత పెద్ద కంప్యూటరు ఇప్పుడు చూస్తే చిన్న ఫోన్లో కూడా ఒక చిన్న ల్యాప్టాప్ ఇంత ల్యాప్టాప్లో వచ్చేస్తుంది. అప్పుడున్న అంత పెద్ద ల్యాప్టాప్లో కూడా చాలా ఏమైనా నొక్కితే చాలా సేపు తర్వాత వచ్చేది. కానీ ఇప్పుడు కొట్టిన 5 నిమిషాలకే వస్తుంది కదా. ఇది 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 ఇంతగా ఎందుకు చేంజ్ అయిందంటే సిలికాన్ విప్లవం. అంటే చిప్స్ ఉంటాయి కదా, మన మెమరీస్ సిపియూస్ ఒకప్పుడు పెద్ద పెద్దగా ఉన్నాయి. తర్వాత ఈ సిలికాన్ విప్లవం వచ్చి ఈ చిప్స్ తయారుతో డెవలప్ చేశారు. ఈ చిప్స్ ఇంత చిన్న చిప్లో కూడా కొన్ని టెరాబైట్స్ మెమరీని స్టోర్ చేసే విధంగా తయారు చేశారు. సో ఇప్పుడైనా అంతకుముందు పెద్ద ఒక కంప్యూటర్ చేయాలంటే చాలా అవసరం అయ్యేది, కానీ ఇప్పుడు కంప్యూటర్ చిన్న చిప్ తయారు చేస్తే సరిపోద్ది. సో ఇలాంటి చిప్స్ కనిపెట్టారు ఆ సిలికాన్ విప్లవం టైంలో, డెవలప్ చేశారు. దానివల్ల మొత్తం దేశం మొత్తం ఇప్పుడు వాటి చేంజెస్ వచ్చినా మారిపోయింది. ఇప్పుడు చూసాక మన చేతుల్లో కూడా కంప్యూటర్ వచ్చేసింది. ఓకే, అది సిలికాన్ విప్లవం అంతకుముందు జరిగింది. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్కి వస్తే, క్వాంటమ్ సైన్స్ క్వాంటమ్ ఫిజిక్స్కి వస్తే ఇప్పుడు మనకు క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ సైన్స్ కనుక డెవలప్ అయితే డేటా చాలా 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 ఫాస్ట్గా వచ్చింది. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ సెర్చ్ చేసినా లేకపోతే కొట్టినా ఎంతో కొంత టైం గ్యాప్ తీసుకోండి. మీకు తీసుకుని ఇంటర్నెట్ ద్వారా వచ్చేది 5G. అంత 5Gలో కూడా ఎంతో కొంత మినిమం ఒక ఎట్లా కాదని ఒక సెకండ్స్ లేకపోతే హాఫ్ సెకండ్స్ అంతా తీసుకునేది కదా డేటా. కానీ ఈ క్వాంటమ్ ఫిజిక్స్, ఈ క్వాంటమ్ సైన్స్ కానీ డెవలప్ అయితే సెకండ్స్లో మీ డేటా చాలా ఫాస్ట్గా వచ్చింది. నెట్వర్క్ ఇప్పుడు మొత్తం మారిపోయింది, మొత్తం సిస్టమే డెవలప్ అయ్యింది. సో ఈ క్వాంటమ్ సంబంధించింది కనుక డెవలప్ చేసి ఎవరైనా దానికి సంబంధించి నోబెల్ ప్రైజ్ అని తెచ్చుకుంటే దానికి సంబంధించి పరిశ్రమ రాష్ట్రంలో వస్తే రాష్ట్ర అభివృద్ధి చెందిద్ది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా దృష్టి వహించి ఎవరైనా ఈ క్వాంటమ్ ఫిజిక్స్ నేర్చుకున్న వాళ్ళు కనుక నోబెల్ బహుమతి తెస్తే వాళ్ళకి 100,00,00,000 బహుమతి తెస్తామని చెప్పి ప్రకటించారు. సో ఎందుకంటే చంద్రబాబు ఫ్యూచర్ ప్లాన్ అదే, క్వాంటమ్ సైన్స్ డెవలప్మెంట్ సంబంధించిన పరిశ్రమలు స్థాపించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ముందు చూపు. సో దీని గురించి మీరు ఏమనుకోండి, ఇది పాసిబుల్ అయ్యిద్దా? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పాసిబుల్. మొత్తం మారిపోతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పాసిబుల్. మనం కూడా మారాలి. మీకు ఇంకా అర్థం కావట్లేదు. ప్రపంచం ఎంత పరిగెడుతుందంటే మనం రేపు ఈ జనరేషన్ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మనం ఊహించిన రీతిలో మారిపోయింది. ఒకప్పుడు ఫోన్ ఎలా ఉండేది మీరు తెలిసిన, మీరు చిన్నప్పుడు కూడా కాదు, మీరు 10th క్లాస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అనుకోండి,
మీకు 10th క్లాస్ ఆ టైంలో ఫోన్ ఎంత ఉండేది? ఇంత ఫోన్ ఉండేది. ఇది నెంబర్ ఫోనే. అప్పట్లో ఆ పెద్ద ఫోన్ అమ్మో అనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో డిజిటల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు మారిపోయింది. మనం చూస్తున్నాం మారిపోయింది. అలాగే ఇప్పుడు ఈ క్వాంటమ్ ఫిజిక్స్ కానీ, సైన్స్ కానీ ఇలాంటివి కానీ డెవలప్ అయిందనుకోండి, ఓకే, మనం అంత ఊహించడం అద్భుతంగా మన జనరేషన్ మారిపోయింది. సో మనం కూడా అప్డేట్ అవుదాం. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఎటువంటిది చేస్తే మంచిది? దీనిపై మీ కామెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు ప్రకటించి మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ రూపంలో పెట్టండి. జై హింద్.